పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్కు అదనంగా 800 రూపాయలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదటి 15 రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. అయితే టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోందని, పైగా అర్ధరాత్రి 1 గంటకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం చారిటీకి కానీ, సీఎం పీఎం రిలీఫ్ ఫండ్కి కానీ వెళ్లటం లేదని, నిర్మాత లబ్ధి పొందుతున్నారని వాదించారు. టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ల బాటిళ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాగే పుష్ప 2 టికెట్ ధరల పెంపును ఉద్దేశించి కూడా నిర్మాత తరఫు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే 8,000 రూపాయలు అవుతుంది కదా అని అడిగారు. దీనికి నిర్మాత తరపు న్యాయవాది స్పందిస్తూ బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని, అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు న్యాయవాది సమయం కోరగా తదుపరి విచారణను డిసెంబర్ 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అంటే డిసెంబర్ 5న సినిమా విడుదలవుతుంది. 12 రోజులు దిగ్విజయంగా ప్రదర్శిస్తారు. ఆ తరువాత పిటిషన్ విచారణకు వస్తుంది. మరి దీనివల్ల పిటిషనర్కు ఏం ఉపయోగమో అతనికే తెలుసు. డిసెంబర్ 4న రాత్రి 9:30కి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి 9:30 షోకి టికెట్ ధరను అదనంగా 800 రూపాయలు పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా 800 రూపాయలు చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర సుమారు 1000 రూపాయలు పైనే. ఇక మల్టీప్లెక్స్లో 1200 రూపాయలు దాటుతోంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో 200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో 20 రూపాయలు, మల్టీప్లెక్స్లో 50 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే తరహాలో స్వల్ప మార్పులతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది.